చెప్తున్నారో, గొంతెమ్మ గుడి ఉందని వాళ్ళు చెప్తున్నారో, ఇది సర్వే నెంబర్ 470/12. ఇది ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఈ రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ ప్రభుత్వ భూమిలో కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు, కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వటానికి లేదు. ఒకవేళ రేపొద్దున ఈస్ట్ గోదావరి కలెక్టర్ని నేను తోపుని, నేను తురుంకాన్ని, నేను పెద్ద డిప్యూటీ స్పీకర్నని ఎన్ఓసి అడగడానికి ప్రయత్నం చేశారనుకోండి, కలెక్టరు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో నుంచోవాల్సి వస్తుంది. ట్రిపుల్ గారు మీకే కలెక్టరు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వటానికి లేదు, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడానికి లేదని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఒకవేళ కలెక్టర్ ఎన్ఓసి ఇస్తే కలెక్టర్ ఎన్ఓసి సుప్రీంకోర్టులో రేపొద్దున ఛాలెంజ్ చేయడానికి ఆ లోకల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ వేస్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. అక్కడ గొంతెన్నమ్మ గుడి మాత్రమే కట్టాలి అనేది లోకల్ ప్రజల యొక్క ఆలోచన. లోకల్ ప్రజల యొక్క ఆలోచన ప్రకారం అధికారులు కూడా నిలబడాలి. బికాజ్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ, పీపుల్స్ విష్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. లేదు రామాలయం కడతాను, లేకపోతే నేను ఇంకో చర్చి కడతాను, లేకపోతే పడేస్తాను, రాష్ట్రం మొత్తం అల్లకొల్లాలు సృష్టించాలంటే సృష్టించండి, అది మీ కూటమి ప్రభుత్వం ఇష్టం. మా వరకు లోకల్ ప్రజలు అక్కడ అది నిజంగానే అధికారుల రిపోర్ట్లో రామాలయమే అని వచ్చిందనుకోండి, రామాలయం కట్టుకోండి, మేమే అబ్జెక్షన్ చేయం కదా, మాకేంటి అవసరం. మేము ఉంటాం అక్కడ వెళ్ళి, మీరుంటారు అక్కడ వెళ్ళి, ఎవ్వరూ ఉండం. అక్కడ ఉండేది లోకల్ ప్రజలు, దీపం పెట్టాల్సింది లోకల్ ప్రజలు, అక్కడ పూజలు చేయాల్సింది లోకల్ వాళ్ళు, మీరు నేను ఉండం కదా. సో అధికారులు నిజాయితీగా నిష్పక్షపాతంగా కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ ద్వారా ఇక్కడ ఏముంది అనేది ప్రజలు నిర్ణయం చేసుకున్న తర్వాత కట్టాలి తప్ప రఘురామకృష్ణరాజు గారు ఒక కండవా వేసుకొని జై భీమ్ అన్నంత మాత్రాన అక్కడ జై భీమ్ అవ్వదు, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అక్కడ జై శ్రీరామ్ అవ్వదు. అక్కడ మీరు మతాలని కులాలని రెచ్చగొట్టే సంస్థ వ్యవస్థను పక్కన పడేసి నిజాయితీగా అక్కడ ఏం గుడి ఉందనేది అధికారులు లోకల్ ప్రజలు తేల్చుకుంటారు. మీరు కొంతకాలం రాజకీయాలని ఆకువీడి నుంచి పక్కకు జరిపి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ పట్టడం మానేస్తే కొంత ఉద్రిక్తలు తగ్గుతాయి. లేదు అనుకోండి, మీరు అక్కడ కట్టాలి ఆందోళనలతోటి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బుల్డోజర్లతో నేను పడేస్తాను, నేను ఇష్టం వచ్చింది కడతాను, నాకు ఆల్రెడీ ₹1,00,00,000 వసూలైని, లేకపోతే ఇంకో ₹1,00,00,000 నేనే ఖర్చు పెడతాను అన్నారనుకోండి, రేపొద్దున లీగల్గా జరగాల్సింది జరుగుద్ది, లోకల్ ప్రజలతో గొడవలు వస్తాయి, ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. అప్పుడు మీరో మేమో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని లోకల్ ప్రజలు అంటున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి. మా వరకైతే నేను లోకల్ ప్రజలు మాట్లాడుతున్న విధానానికి లోకల్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించమని కోరుతున్నా. నిజంగానే అక్కడ రామాలయం ఉంది, రామాలయం కట్టాలి అనేది లోకల్ ప్రజలు ఇష్టమైతే పూర్తి స్థాయిలో రామాలయం కట్టడానికి మీకు కూడా విరాళం ఇస్తాం, నేను కూడా విరాళం ఇస్తాను. ఎందుకంటే ఈ దేశంలో రాముడు వేరు, జీసస్ వేరు, అల్లా వేరు కాదు. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ ఆల్ గాడ్స్ ఆర్ ఈక్వల్. బికాస్ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా పాటించుకునే అధికారం అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏ మతాన్ని పూజించినా మీకులాగా బుల్డోజర్లతో వెళ్ళే సంస్కృతి ఉండకూడదు అని భావించేటువంటి పార్టీగా, భావించేటువంటి వ్యక్తిగా నేను రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ టెంపుల్ ఉండాలి అనేది వాళ్ళు లోకల్లో డిసైడ్ చేసుకుంటారు. మీరు అనవసరమైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి లోకల్ ప్రజల్ని, వాళ్ళు క్రిస్టియన్లు, నిన్న పిటిషనర్లు అందులో ఒకళ్ళంట క్రిస్టియన్ పేరు పెట్టుకున్నారంట, అందువల్ల ఆవిడ క్రిస్టియన్ అంట. అంటే క్రిస్టియన్ పేరు పెట్టుకున్న వాళ్ళు వెంకటేశ్వరులు అని పెట్టుకుంటారు పేరు, ఆయన వెంకటేశ్వరులు అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన హిందూ అవుతాడా? ఏలియా అని పెట్టుకున్నంత మాత్రాన ఆయన క్రిస్టియన్ అవుతాడా? పేర్లతో మీరు వ్యక్తి యొక్క కులాన్ని తీసేస్తారా? అంటే ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము? ఇంత గొప్ప పదవులో ఉండి మనం ఆలోచించే విధానం ఇదే. సో కాబట్టి నేను గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి చెప్తున్నా, ముందు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి అనుమతి తీసుకోండి, మున్సిపల్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. లోకల్ ప్రజల యొక్క అభిమతానికి అనుగుణంగా అక్కడ ఏముండాలి అనేది వాళ్ళు కట్టుకుంటారు తప్ప
మీరు ప్రెస్ మీట్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్లు పాస్ చేసి ఒక కులాన్ని ఒక మతాన్ని కామెంట్లు చేస్తూ ఉంటే ఇది ఎక్కడో చోట ఖచ్చితంగా బర్స్ట్ అవుతుంది. అది మీ కూటమి ప్రభుత్వానికి మీ జుట్టుకు చుట్టుకుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం జారుడు బండి మీదకి వచ్చేసింది. ప్రజలు ఎవరు, అందులో క్రిస్టియన్లు ఎవరు, అసలు ఎస్సీలు ఎవరు కూడా మీ ప్రభుత్వాన్ని ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి ఉంది. ఇంకా 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 మీ చేష్టల వల్ల దిగజార్చిపోతుంది. మీరు చేసేది నిజంగా మా మంచి కోసమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. మా 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 వల్ల ఎన్ని ఓట్లు పోతాయో నాకైతే తెలియదు, కానీ మీ వల్ల సంకనాగిపోతుంది కూటమి ప్రభుత్వం. ఇంకా అది మేము మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. మరి ఒక విధంగా మీరు మాట్లాడటానికి మేము ప్రోత్సహిస్తున్నామని అనుకోండి. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీరెంత గొప్పగా, మీరెంత ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే, ఎంత సర్కాస్టిక్గా మాట్లాడితే, ఎంత కులాన్ని అవమానిస్తే, ఎంత క్రైస్తవ సాంప్రదాయాన్ని అవమానిస్తే, ఎంతమంది పాస్టర్లను చేస్తే ఆ పాస్టర్లకి ఆ కులానికి సిగ్గు వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీకు ఓటేసిన కారణంగా, ఓటేసి తిప్పి తన్నించుకుంటున్న కారణంగా, ఓటేసి సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా అవమానపడుతున్న భాగంగా మీరు చేసే ప్రతి కామెంట్ వాళ్ళ గుండెను తాకుతుంది. ఇది ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వానికి ఒక దెబ్బ తగులుతుందని అయితే నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. సో వారితో పాటు నేను కూడా ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళటం జరిగింది. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా ఈ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయటానికి వీల్లేదు అని చెప్పి వాదన వినిపించారు. గత 10 రోజులుగా నేను అనుమతి లేని చర్చిల్ని నియంత్రించాలి, ఎందుకంటే మనం చేసిన చట్టాలని, అసెంబ్లీలో చేసిన చట్టాలని మనమే ఫాలో అవ్వకపోతే వాటికి అర్థం ఉండదు, చెయ్యాలి అని చెప్పి నేను గత 10 రోజులుగా చెప్తున్నాను. కనుక నేను చెప్పిన దాని ప్రకారమే నేను ప్లాన్కి నిన్ననే అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు శ్రావణ్ గారు కూడా అదే చెప్పారు. నేను మాట్లాడుతూ కోర్టులో అటు సైడు ఆర్గ్యుమెంట్స్కి, ఎందుకంటే అది ఫైల్ చేసింది ఎవరంటే 3 వ్యక్తులు. అది వాళ్ళు ఫైల్ చేసింది నా ఫోన్లో ఉంటుంది. సో 3 వ్యక్తులు ఫైల్ చేశారు. ఆ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరో పేర్లు కూడా చెప్తాను. యేసురత్నం గారని ఒక ఆయన భార్య. సో యేసురత్నం గారు అంటే అర్థం చేసుకోవచ్చు ఫైల్ చేసింది ఎవరో. ఇంకొకళ్ళేమో ఫ్రాంకానా అనగా అర్థమైంది కదా, ఫ్రాంకానా. ఇంకొకళ్ళు పేరు జోస్నా దేవి, అయినప్పటికీ వారి భర్త అక్కడ ఒక చర్చ్, అదే ప్రాంతంలో చర్చ్ నడుపుతున్నారు. విశేషం ఏంటంటే అనుమతి లేకుండా దేవాలయం నిర్మాణం సమంజసం కాదు, ఆరు నేరము అన్న ఆ వ్యక్తి నడుపుతున్న సభ్యుడిగా ఉన్న చర్చికి అనుమతి లేదని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అది సో నేను కూడా స్పష్టంగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నది జడా శ్రావణ్ కుమార్ గారు అదే చెప్తున్నారు. ఒక రకంగా మా తరఫున మా ఆర్గ్యుమెంట్స్ కన్నా ముందు ఆయనే ఆర్గ్యూ చేశారు. సో మాకు వేరే ఆర్గ్యుమెంట్ లేదు. వీ విల్ గివ్ అన్ అండర్టేకింగ్. ఆయన ఎంతసేపు స్టే 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 అంటే అంత రఘురామకు చొక్కెదురు అని చెప్పి కొన్ని ఛానల్స్ రెడీగా ఉంటాయి. అయితే వేరే పార్టీ ఛానల్స్ చాలా రెడీగా రఘురామకు చొక్కెదురు, చాచి చెంప మీద కొట్టిన హైకోర్టు, ఇలాంటి రకరకాల క్యాప్షన్స్తో వచ్చేస్తుంది. రెడీగా ఉండమని కూడా చెప్పుండొచ్చు ఆ లాయర్ గారు. బట్ దురదృష్టవశాత్తు ఎటువంటి స్టే ఇవ్వలేదు. మేమే అండర్టేకింగ్ ఇస్తాం ప్రభుత్వం తరఫున. ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం జరగదు అని చాలా స్పష్టంగా ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. నేను కూడా ప్రజాప్రతినిధిగా అదే విషయాన్ని, ఎందుకంటే చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది కనుక ఒక లోకల్ ప్రజాప్రతినిధిగా తూచా తప్పకుండా ఆ చట్టంలో ఉన్నదాన్ని
ఏదైతే నిర్దేశించిందో అది ఫాలో అయ్యేలాగా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది.